కమ్మదూరు అన్నాం. అది కమ్మదూరు ఇంకా వచ్చినాము. మాకైతే ఫ్రీ సీట్ ఇప్పించినాము అని చెప్తున్నారు. పాలిస్టేషన్లో పాప రాసింటే ఎగ్జామ్ బాగా వచ్చినాము, మార్కులు అని చెప్తున్నారు. అంతా ఫ్రీ అనమ్మా. కాలేజీ హాస్టల్ కూడా వాళ్ళు ఫ్రీ అని చెప్తున్నారు. మీరు దాంట్లో డబ్బులు ఏం కట్టాల్సిన అవసరం ఏం లేదు. 1000 రూపాయలు కూడా ఇవ్వండి అమ్మా చాలు అని చెప్పారు సార్. అంతా అయితే చెప్పినారు సార్. వాళ్ళ పేరు అయితే మాకు తెలుసు సార్. వాళ్ళు విజయ్ కథన్ సార్. ఆఫీస్లోకి ఫోన్ చేసి పిలిచినారు, మేము వచ్చినాం సార్. అంతే. ఈ రోజు అయితే అన్ని అప్లికేషన్లు అన్ని తీసుకొచ్చినాము. ఆయనైతే మాకు మీటింగ్ ఉంది ఈ రోజు అయితే. అబ్బుదమ్మా ఈసారి ఒరిజినల్ టెపర్స్ అన్ని తీసుకొచ్చినాము. ఒరిజినల్స్ అన్ని దాంట్లోకి ఆఫీస్లోకి తీసుకొచ్చిన వెంటనే మేము ఫోన్ చేసాం. ఫోన్ చేసింటే సార్ శుక్రవారం రాడమ్మా, ఈ రోజు అయితే అబ్బుదు అన్నారు. మాకు మీటింగ్ ఉందన్నారు చెప్తున్నారు సార్. వాళ్ళు అయితే ఇది ఇచ్చారు సార్ మాకు, ఈ పేపర్ ఇచ్చారు సార్. మాకైతే తీర్మానం అయితే ఏం సార్, మేమైతే స్టేషన్ దగ్గరకు వచ్చాము. మాకైతే పాపకైతే వాళ్ళు ఫ్రీ సీట్ అయితే ఇప్పియాలి సార్. మాకైతే వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పియాల్సిందే, తప్పదు సార్. నా పేరు గిరీష్ కుమార్ అండి. మేము గత ఒక 10-15 మంది ఇక్కడ అనంతపురంలో ఉన్న కన్సల్టెన్సీలు మొత్తం అందరూ కలిసి ఈరోజు విజయ్ కన్సల్టెన్సీ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈరోజు వాదించడం జరిగింది. ఏమంటే అతను గత 3 సంవత్సరాల నుంచి అక్కడ విజయ్ కన్సల్టెన్సీ అని పెట్టడం, అక్కడ పెట్టిన తర్వాత ఎస్సీ ఎస్టీ విద్యార్థులను టార్గెట్ చేసి మీకు ఫ్రీ సీట్ ఇప్పిస్తాం, మీకు 1,50,000 1,60,000 ర్యాంక్ వచ్చినా కూడా మీకు జేఎన్‌టీయూ యూనివర్సిటీ అయితేనేమి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అయితేనేమి, కాకినాడ జేఎన్‌టీయూ ఏవైనా మీకు ఫ్రీ సీట్లు ఇప్పిస్తాం అని చెప్పి ఆ పిల్లల్ని తీరా ఆ కాలేజ్లో జాయిన్ చేయకుండా లాస్ట్లో మీ ర్యాంకు ప్రైవేట్ కాలేజ్ వచ్చిందమ్మా అనేసి అక్కడ ప్రైవేట్ కాలేజ్లో జరగడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా అబ్బాయి మీద సిఏ రెడ్డప్ప సార్ ఉన్నప్పుడు కూడా అబ్బాయి మీద కంప్లైంట్ జరిగింది లాస్ట్ ఇయర్ కూడా. ఈ ఇయర్ ఏంటంటే ఈ రోజు ఇలా పేద విద్యార్థులను టార్గెట్ చేసి వాళ్ళతో 1000 రూపాయలు కట్టే వాళ్ళతో 2,000 రూపాయలు 3,000 రూపాయలు డబ్బులు దోపిడీ చేస్తున్నారు. అలాగే వీళ్ళ తమ్ముడు ఇంకో అబ్బాయి ధర్మవరంలో కూడా అబ్బాయి సత్యసాయి జిల్లా, తమ్ముడు అనంతపూర్ జిల్లా, వీళ్ళిద్దరూ ఒక ఆఫీస్ పెట్టుకొని దానికి ఏం పర్మిషన్ లేకుండా అక్కడ వినయ్ అనే అతను పెట్టుకొని డబ్బులు అనేది దోపిడీ చేసి, అలాగే వాళ్ళ దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇప్పించుకొని పిల్లల్ని మోసం చేస్తున్నారు. ఈ రోజు మేమందరూ కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. నా పేరు రవీంద్ర నాయక్ అన్న. నేను ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏమంటే మా ట్రైబల్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో బాధ్యతలు మా చెల్లెలు వీళ్ళు వచ్చారు. బాధ్యతలు ట్రైబల్స్ పిల్లలకి, ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఆ పిల్లోడు కన్సల్టెన్సీ ఏదో విజయ్ కుమార్ కన్సల్టెన్సీ అని చెప్పేసి పెట్టుకున్న తర్వాత మనకి పాలిటెక్నిక్ అయితేనేమి, బీటెక్ అయితే బీఫార్మసీ అయితేనేమి, ఇవన్నీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలోను గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లలో మొత్తం అన్ని చోట్ల కూడా మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా మీకు నేను ఫ్రీగా మీకు అడ్మిషన్ ఇప్పిస్తానని చెప్పేసి పేరెంట్స్ని మభ్యపెట్టి ఈరోజు పిల్లల్ని అమాయకులైనటువంటి పేరెంట్స్ని పంపించుకొని 1,000, 2,000, 3,000 ఫీజులు కట్టించుకొని వాళ్ళతో ఒరిజినల్ సర్టిఫికేట్లు మొత్తం అన్ని కూడా ఇక్కడ చూస్తే మీరంతా చూస్తే పిల్లలవి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మొత్తం అంతా కూడా తీసుకొని ఇచ్చాం. ఒరిజినల్ సర్టిఫికేట్లు అన్ని తీసుకొని ఆ అబ్బాయి వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నాడు. వాళ్ళ దగ్గర పెట్టేసుకొని ఈ ఒరిజినల్ సర్టిఫికేట్లు పెట్టుకునే అథారిటీ ఎవరికి లేదు. ఈవెన్ కాలేజీలో అడ్మిషన్లు వచ్చిన తర్వాత కూడా కాలేజీల్లో కూడా పెట్టుకోవడానికి లేదు. అటువంటిది ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్ నడుపుతున్నటువంటి ఒక పిల్లోడు, విజయ్ అనే పిల్లల్ని మభ్యపెట్టి ఫీజులు మీకు ఏం ఫీజులు లేవు, అడ్మిషన్స్కి అయితేనేమి, ఫుడ్కి అయితేనేమి, మీ కాలేజీ అనంతపురంలోనే సిఆర్ఐటీ అయితేనేమి, మనకి అనంతలక్ష్మి కాలేజు, ఏ బీటెక్ కాలేజీలో మనకి పాలిటెక్నిక్ అయితే కన్నా గవర్నమెంట్ కాలేజ్ అయినా పర్లేదు, లేకుంటే జేఎన్‌టీయూ కాలేజీలో కూడా నేను ఫ్రీ సీట్లు ఇప్పిస్తాను, మీకు ర్యాంక్ ఎంత వచ్చినా పర్లేదు, వచ్చినా రాకపోయినా కూడా మీకు ఫ్రీ సీట్ ఇప్పిస్తానని చెప్పేసి ఒక 10 మందిని టెలికాలర్ని పెట్టుకొని అబ్బాయి మొత్తం అందరినీ కూడా పేరెంట్స్ ని పిలిపించుకోవడము, అప్లికేషన్ ఫీజు 1,000, 2,000 ఇప్పించుకోవడము, ఒరిజినల్ సర్టిఫికేట్లు మొత్తం అన్ని తీసుకోవడము, అతని దగ్గర పెట్టుకోవడము. ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఆ అబ్బాయి ఆప్షన్స్ పెట్టేస్తాడు. ఓటీపీ మాత్రం పేరెంట్స్ చెప్పాలంటే ఇష్టం వచ్చిన కాలేజ్ పెట్టేస్తాడు. కాలేజీలతో మళ్ళీ ఈ అబ్బాయి ఒక అడ్మిషన్ కి 20,000, 30,000, 40,000 కాలేజీని బట్టి ఇప్పించేసుకొని వీళ్ళు అడ్మిషన్ కి ఏమో అక్కడ వెళ్ళి జాయిన్ అయిపోతారు. పేరెంట్స్ జాయిన్ అయిపోయిన తర్వాత ఆ కాలేజీలో ఉన్న 1 month 2 months తర్వాత వీళ్ళకి ఫీజులు అడుగుతారు. ఫీజులు అడిగితే లేదండి మేము ఫ్రీ సీట్ అని చెప్పేసి మీ దాంట్లో జాయిన్ అయ్యామంటే అదేం లేదమ్మా, మేము కాలేజీలో ఖచ్చితంగా కట్టాల్సిందే, ఎవరైనా కట్టాల్సిందే, ఎస్సీ ఎస్టీలు అయితే ఈ ఫీజు వేరే ఏదైతే ఈ ఫీజు ఉంటుంది కట్టాల్సిందే అని చెప్పేసి చెప్తారు. వాళ్ళు కట్టలేక చాలా మంది లాస్ట్ ఇయర్ గతంలో ఉన్నటువంటి విద్యార్థులు, దాని ముందు ఇయర్ ఉన్నటువంటి విద్యార్థులు కూడా చాలా మంది బాధ్యతలు ఉన్నాయి. అబ్బాయి మీద ఇదే అనంతపురం 1 town లో అబ్బాయి మీద లాస్ట్ ఇయర్ దాని ముందు ఇయర్ కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. కానీ ఆఫీస్ మార్చేయడం
ఎవ్రీ ఇయర్ అబ్బాయి ఆఫీస్ మార్చేసిన తర్వాత ఆ ఆఫీస్ లో 10 మంది టెలికాలను పెట్టుకోవడము, అమాయకులు ఉన్నటువంటి పేరెంట్స్ ని పంపించుకోవడము, ఫ్రీ సీట్ అని చెప్పేసి వాళ్ళకి ఆశ కల్పించేసి అడ్మిషన్లు మొత్తం అంతా కూడా ఈ విధంగా చేస్తా ఉన్నాడు. అతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సిఐసార్ కూడా కంప్లైంట్ ఇచ్చాము. దాని మీద చర్యలు తీసుకోవాలి. సిఐసార్ కూడా చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టుకోకుండా వదిలేసినాం అనుకోండి, అబ్బాయి ఇంకో నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడ కాకుండా ఇంకో చోట, ఇంకో ధర్మారము, పుట్టపర్తి ఇంకో చోట ఆఫీస్ పెడతాడు, ఇంకో 100 మందిని పేరెంట్స్ ని ఈ విధంగా అన్యాయం చేస్తాడని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం.